ఎవరినైతే ఉద్దేశించి అయితే కాదు, మేము కామెడీ పరంగా తీసినాం, ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి. కాల్తానా ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? బుద్ధ వాళ్ళు ఉంది కదా ఏందిన్నా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. మళ్ళా బిర్యానీ వస్తుందిరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? ఎవడేస్తాడు? పార్సల్ తెప్పించుకొని మళ్ళీ పొద్దున్నే మొహం కడుకొని నేను సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. నీకు కొత్తలో లక్ష్మీపేటకి పెడతాం ఇవన్నీ తినకపోతే. మొత్తానికి అయితే కేరళ నుంచి మళ్ళీ తమిళనాడుకి వచ్చి తమిళనాడులో ఉన్న కోయంబత్తూరుకి వచ్చేసినాం. కోయంబత్తూరులో ఫుల్గా లాగించాలి కాబట్టి మంచి రెస్టారెంట్కి వచ్చాం. 007కి అయితే వచ్చేసినాం హోటల్కు. బా ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, వాడిని యొక్క చల్ల ఏసీ, కూల్ వెదర్. కోయంబత్తూరులో ఉన్న 007 ఇక్కడ ఒక స్పెషల్ ఉంటుంది ఫ్రెండ్స్, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ రెండు కలిపించారు. నెక్క పెట్టుకుంటే నోట్లో లాలాజలమే. ఏదన్నా ఇది చూపించాడు, ఇది నా నిమ్మకాయలు ఇల్లే ఎట్టున్నా. ఇది మనము తినడానికి ముందే ఇస్తారన్నమాట. బాగా ఎక్కువ పులుపులో ఉంది, ఆరు చేయకుండా ఇచ్చారు. 2 రోజులు ఉంటాం కాబట్టి దిన్న ఒకటి దెంగదా ఇవ్వదాం, దెంగపోదాం తాకుండా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. నాకు సూప్ వద్దునా, తాగలేను. ఊపారు ఆడ చేసుకుని ఎర్రిప్పుకైనా నువ్వు కాలుతానా? ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? కాలుతుందిరా. ఇంకా కలర్ పోయినా తాగమంటావా? చెప్పు ఫ్రెండ్స్ కి. చెప్పు. సూపర్ ఉంది. సూపర్. ఎలాగ నువ్వు ఫోన్ తెగించుకుంటా మళ్ళీ ఇప్పుడు వచ్చి సూపర్ బాగుంది తింటావు. పెద్ద రెస్టారెంట్ మంచిది ఏంటంటే ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పు, మంచి అని చెప్పు. చికెన్ బిర్యానీ ఫేమస్. తింటే బాగా చలికి జుజులు అంటాయి. ఏం చెప్పు? నాకేం తెలుసు. ఐస్ క్రీమ్. నేను ఐస్ క్రీమ్ చెప్తా, నువ్వు ఎందుకు చెప్పు దాంట్లోకి. నేనైతే బీర్ తాగుతా. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్. నువ్వు గబార ఒట్టకాయలు అంటావు కానీ బయలుదేసింది. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ అంటే మంచి పని అయింది. స్పెషల్ చికెన్ స్టార్టర్సా? మిక్స్డ్ మటన్ ఫిష్ చికెన్ 3 కలిపేస్తాయి. మాంచుకున్నాం. బుద్ధ వాళ్ళు ఉంది కదా. మటన్ సీ కబాబ్. మటన్ సీ కబాబ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. మాంచు ఒకటే ఉంది దాంట్లో. మటన్ నువ్వు దెంగుతారు అన్ని. నేను నిన్నాను చెప్తాను ఉదయం. లేదు మా తాత వచ్చి తిన్నాడు. అన్నీ ముందే దెంగి తిని మళ్ళా ముందే ఇప్పుడు వీడియో దిగాలైతే మళ్ళీ తప్పుడు కుదరదు. ఇంతసేపు ఆడు నుంచి ఆ పక్క నుంచి వీడియో గమ్మన్నా సూపర్ సూపర్ ఏముంది కాలుతంటే. నువ్వు డైలాగ్ తెంగుతావునా? ఏదన్నా వచ్చింది. బటర్ నాన్, రోటీనా, చికెన్ కర్రీ. కాశ్మీరు గుమ్మన్న. కాశ్మీర్ ఏడుందే? కాశ్మీర్ ఊరి పేరు కాదురా. గుమ్మన్న ఎవరే చెప్పకు. కర్రీ, చికెన్ కర్రీ పేరు అది. చికెన్ కర్రీ పేరు అదే. బెమ్మన ఉంది కదన్నా. మనం వచ్చింది కదన్నా. టైం ఎంత అన్నా? అర్ధ గంట తెచ్చుకున్నారు కదన్నా ఆర్డరు. వానమ్మ 9కి వచ్చి 10:40కి పెట్టినారు కదన్నా. అంతే రెస్టారెంట్లలో లేట్ అవుతుంటాయి, ఫ్రెష్గా చేసి తీసుకొస్తారు మన కోసం.
అబ్బా అబ్బా ఒక్కగాడు వాంచుకుంటాడు నేను ఎంతగా వచ్చా నీకు ఏమన్నా తినవు ఆనియన్ ఒరే అన్ని వేసుకుంటారా మనిషి అనేవాడు నాకులేనా అది నీకు నీళ్ళు వేసుకోవాలా మచ్చా చూడు అన్ని తినుకున్నాడు మళ్ళా ఎర్రగడ్డల దోశలు ఎర్రగడ్డలు తెప్పాల్సి బటర్ నాను అట్ట వేస్తా ఎర్రగడ్డలు రెండేరా బాగినా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా ఓయమ్మా మనీష్ ఏందిన్నా ఇంత దెంకొచ్చాడు మనం కోడి దెంకొచ్చాడు వీడు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా చూడు ఫ్రెండ్స్ ఇది ఒక్కటే జస్ట్ ఒక పీస్ మాత్రమే దాంట్లో ఒక 4 ఉన్నాయి నువ్వే ఏమి తినాలి. దానికి నీకు కుత్తలు లచ్చింపడాకి పెడతాం ఇవన్నీ తినకపోతే సపరేట్ గా మనం చెప్పే దాంట్లో నేను తిన్ను అన్నాడు ఒకటి చూడు అది ఇందాక మనతో అన్నాడు చూడు అది స్విచ్ అంటేనే భయం అవుతుంది కదరా తినేది పక్కన పెడితే చూసుకుంటే ఆనందపడాల్సిందే చిన్నగా అడుగుతాడు పార్ట్నర్ నాకు మళ్ళా బిర్యానీ వస్తుందిరా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా బాగుందా ఖాళీగా చేత్తో తీసుకొని తిను అది ఆ రకంగా ఉంటే నోట్లోకి పెట్టుకుంటాను కదా అంత ఎక్కి ఎవడేస్తాడు ఓ పార్సల్ తెప్పించుకొని మళ్ళీ పొద్దున్నే మొహం కడుకొని తిను ఎటగా సాపండి మడ్డ తినలే సావాలే మిగిలించి పోవాల చికెన్ పలావ్ నాకు అర్థమైంది పడలేదు చేయలేదు అంతా అయిపోయింది బ్రహ్మానందం సార్ని ఆడెత్తుకోతారు చూడు జిలేబీ అని అదే నా పరిస్థితి కడుక్కొని వచ్చినాం ఇప్పుడు ఏం ఆర్డర్ చేస్తానున్నా అమ్మా ఇంకేం ఆర్డర్ లేనా వద్దులే ఏం లే ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ స్పెషల్ 200 ఒక గులాబ్ జామ్ ఒక కప్ ఐస్ క్రీమ్ 200 అట్లా తింటాం 800 400తో 3 డబ్బాలు వచ్చాయి ఐస్ క్రీమ్ దగ్గర తింటావులే ముగిద్దాలా కెమెరా అని చెప్పేసి మరి తెంగించాలి కూర్చోబెట్టి వెన్నెల చూస్తే ఐస్ క్రీమ్ ఉంది గులాబ్ జాలు ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ ఫేమస్ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ గులాబ్ జాములు గలగల ఆడిపోయారు ఐస్ క్రీమ్ కనిపిస్తుంది గులాబ్ జామున్ చూడండి ఎన్ని గులాబ్ జాములా అవన్నీ కొత్తలానా అన్నమాట ఏదన్నా ఇది ఇట్టుంది బ్రహ్మాండంగా ఉందిగా ఏదైనా భూగోళాలు దిగుతారు లేట్ చేసినామని ఫ్రెండ్స్ గబానా వెళ్ళి రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని ఫాలో కండి అలాగే ఏమారెడ్డి అని ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి అనిల్ లియో అని ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి పెద్దగా నాది రొట్టెగాడ విశాల్ 22 నాది ఫాలో కండి ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్లు ఇస్తాంట వినయ్ కుమార్ జంబారపు మన ఫేమస్ సినిమా ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ సినిమా ఫోటోగ్రాఫర్ ఏం పేరు ఐడి పేరు
వినయ్ కుమార్ జంబారప్ప. వినయ్ కుమార్ జమ్మారప్ప అన్న అకౌంట్ ఫాలో కండి ఫ్రెండ్స్. నెక్క బుల్లజాలు గడగలాడిపోయారు. బా చూడండి ఎయిటింగ్ లో లేపు దింగుతారులే అంటారు ఇక్కడ పోలీసు ఉంటానా బా కన్నగా దెంగ తిని పోతాను. ఎవడు కట్టాలి బిల్లు? కూర్చో, నువ్వే కట్టాల్సి. నేను కట్టలేదు నాకు మడ్డ కూడా లేదు బిల్ల. నాకా లేని ఇంకో మొత్తం సైకిల్ కార్ వేసుకుని అయితే నాకు గుద్ద దింగి పురుగుదే మొత్తం ఇస్తారు అందరు వచ్చిపోయారు. నమ్ముకుంటే బిల్లు కట్టుకోవాలి.